విజయవాడ గొల్లపూడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో అర్చక సంఘ నాయకులతో మరియు ప్రముఖ దేవాలయాల నుంచి వచ్చిన అర్చకులతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల నుంచి వచ్చినటువంటి అర్చక స్వాములందరితోనూ రామచంద్రమోహన్ వారి సమస్యలని అడిగి తెలుసుకుని అధికారులకు త్వరలో వారి సమస్యలు పరిష్కరించమని తగిన సూచనలు ఇచ్చారు. రామచంద్రమోహన్ అర్చక స్వాములతో మాట్లాడుతూ, మీరు దేవాదాయ శాఖ కార్యాలయానికి వచ్చే ముందుగా గనక మాకు తెలియపరిస్తే నేను మీకు తగిన సమయం కేటాయించి మీ సమస్యలని త్వరగతిన పరిష్కరించగలను వారికి చెప్పారు. దేవాలయాల అర్చకులు కూడా అందుకు చాలా ఆనందించారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మా సమస్యలు ఇలా ఉన్నాయి అని అర్జీల రూపంలో ఇచ్చినటువంటి అర్చక స్వాములతో మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని తెలియపరుస్తూ అధికారుల దృష్టికి తీసుకువెళుతూ మీరు వీరి యొక్క సమస్యలను త్వరగతిన పరిష్కరించండి. అర్చక స్వాములు దేవాలయాలకు ముఖ్యము. అటువంటి వారు మన కార్యాలయాలకు వచ్చి తిరుగుతూ ఉండటం సరి అయినది కాదు అని అధికారులందరితోనూ రామచంద్రమోహన్ చెప్పారు. అందుకు అధికారులు కూడా త్వరగతిన అర్చకుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని అర్చక సంఘ నాయకులకి తెలిపి ఉన్నారు. దేవాలయాల పరిరక్షణ, దేవాలయాల యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా అర్చక స్వాముల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అర్చక స్వాములకి మనం తగిన రీతిన మనం గౌరవించాలి. వారిని ఎక్కువసేపు కార్యాలయంలో ఉంచి మనము వారిని ఇబ్బంది పెట్టకూడదు అని అధికారులకు అర్చక స్వాములు ఎదురుకుండానే చెబుతూ, మీరు ఏ సమస్య వచ్చినా సరే నాకు ముందుగా నా దగ్గర సమయం తీసుకుని మీరు దేవాదాయ శాఖ కార్యాలయానికి రండి, మీ సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తామని అర్చక సంఘ నాయకులకు అర్చకులకు హామీ ఇచ్చారు. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. HD9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హిందూ ధర్మ పరిరక్షణకు మీ వంతు సహకారం మాకు అందించండి. మీ హరిదుర్గా నాగేశ్వరరావు. కూర్చోండి. పంపలేదంటే ఆయన లీవ్లో ఉన్నారు. వాళ్ళు అడిగాను, వాళ్ళు అప్పుడే 27 దాకా లీవ్లో ఉన్నారు. మేడం శ్రీలక్ష్మి గారికి ఇన్ఛార్జ్ పెట్టాను. ఆయన ఒడిలో ఉన్నారని ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఒకసారి చూసాము మాట్లాడారు. పంపేస్తాను ఒకసారి. అయితే ఒక పావు గంట పంపేస్తాను. వర్ధయంతి శరమేణమేవ సదాత్మానం భవతి శరమనందం భవతి శరమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవ్యాజుజాన కృతప్రతీకో కృతయో నిరేధి కృతం వేత్వా మధుచారికవ్యం పితే ప్రచోదయం నమో నవ భవతి జాయమానోన్మాకేతరసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయన్వ చంద్రమాశ్చ దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియ జంజాల వారు మీరు కూడా వెళ్ళండి. కాదు ఇలా ఇచ్చేసాను నేను గుళ్ళోనే తీసుకుంటాను కదా ఇచ్చేసి ఇవ్వండి.
కూర్చోండి పంపాయి సరే శ్రీనివాస్ గారు తలుపులు ఏమన్నా ఒక కాగితం వెళ్ళిపోతాను. చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా బొబ్బిళ్ళపాడు ఆ గ్రామంలో శివాలయానికి 10 ఎకరాల పొలం ఉంది, విద్యాలయానికి 22 ఎకరాల పొలం ఉంది. 5 లక్షల చెట్టు పెరిగి 5 నెలలు బట్టి పూజారి జీతాలు ఇవ్వట్లేదండి. కూర్చోండి సార్. అంటే గతంలో ఈవో గారు రిటైర్ అయ్యాడు, కొత్త ఆయన నాకు అది రాలేదు ఇది రాదని చెప్పేసి 5 మాసాలు అయింది. పల్లెటూళ్ళలో పూజారులు అర్చకులు ఉంటుందో చాలా కష్టమైపోయింది. వాళ్ళకి వచ్చే జీతాలు తక్కువ, పల్లెల్లో రూపాయలు రాదు. అంతేకాకుండా పొలాల పాటలు కూడా సరైన సమయంలో పెట్టట్లేదు సార్. దేవాలయాల భూములు సరైన సమయంలో పాటలు పెట్టకపోతే ప్రైవేట్ పొలాలు అయిపోతే ఈ పొలాలకి కౌలు పాడేవాళ్ళు ఉండరు.